ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో అపోనెంట్ టీంను ఓడించారు. అండ్ ఇదైతే మన టీమిండియాకు రన్స్ పరంగా T20 వరల్డ్ కప్స్లో బిగ్గెస్ట్ విక్టరీ. ప్రీవియస్గా 2012 సంవత్సరంలో ఇంగ్లాండ్ టీంతో 90 పరుగుల తేడాతో గెలిచారు. బట్ ఈ మ్యాచ్లో ఆ రికార్డును బెటర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన గత మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ బౌలింగ్లో చూసుకున్న చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నమీబియా టీంను చేసింగ్లో 20 ఓవర్స్ కూడా ఆడనివ్వకుండా ఆల్అౌట్ చేశారు. సో ఓవరాల్గా అవుట్లైన్ చూసుకుంటే గేమ్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది మనకి. బట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ అయ్యారు, అలాగే డెత్ ఓవర్స్లో కూడా స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ నమీబియా స్పిన్నర్స్ మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద అప్పర్ హ్యాండ్ సాధించారు. సో ఒక్క లోటు తప్పితే ఈ మ్యాచ్ మన టీమిండియాకి ఒక పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ హెచ్చరిక పంపాడు పాకిస్తాన్ టీంకి. నెక్స్ట్ మీ మీదకి దూకపోతున్నా జాగ్రత్తగా ఉండంటూ ఒక వార్నింగ్ పంపాడు. ఈ మ్యాచ్లో అయితే అగైన్ మన టీమిండియా టాస్ ఓడిపోయారు. నమీబియా టీం ముందు ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ మన టీమిండియా చూసుకుంటే ముందుగా బ్యాటింగే చేద్దాం అనుకున్నారంట. ఇక మన టీంలో మార్పులు చూసుకుంటే అనుకున్నట్టే సంజు శాంసన్ మరి బుమ్రా వచ్చారు. ఎట్ ది సేమ్ టైం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చాడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు, 1-2 మ్యాచ్లు మిస్ అవ్వచ్చు అని చెప్పి అన్నాడు. కానీ మ్యాచ్ జరిగిన టైంలో చూసుకుంటే అభిషేక్ శర్మ డగౌట్లో చాలా కూల్గా కనిపించాడు. అంటే ఎక్కడ కూడా ఇల్నెస్ ఉన్నట్టు కనిపించలేదు. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి కూడా చిన్న అప్డేట్ వచ్చింది. అభిషేక్ శర్మ బాగానే ఉన్నాడు, మోస్ట్ లైక్లీ పాకిస్తాన్ గేమ్ ఆడతాడని చెప్పి అతను ఒక అప్డేట్ ఇచ్చాడు. సో మేబీ టాస్ టైంలో మన కెప్టెన్ పాకిస్తాన్ టీంని టీస్ చేసి ఉండాలి. అంటే అభిషేక్ శర్మ 1-2 మ్యాచ్లు మిస్ అవుతాడని కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పండగ చేసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతోనే కాబట్టి. బట్ మోస్ట్ లైక్లీ అభిషేక్ శర్మ అయితే పాకిస్తాన్ మ్యాచ్కి ఫిట్ అయిపోతాడు. ఖచ్చితంగా టీంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మంచిగానే స్టార్ట్ చేశారు. సంజు శాంసన్ సెకండ్ ఓవర్లో విధ్వంసం, 2 సిక్స్లు కొట్టాడు, అలాగే ఒక 4 కొట్టాడు. బట్ వెంటనే నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో క్రీజులో ఉన్నంతసేపు సంజు అయితే చాలా అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. బట్ అతను ఒకటైన బాల్ చూసుకుంటే కాస్త గ్రిప్ అయి వచ్చింది. దీనివల్ల టైమింగ్ సరిగ్గా కుదరక గాల్లోకి లేచింది. మెయిన్లీ వికెట్ విషయంలో నమీబియా యొక్క ఫీల్డ్ సెట్ని చాలా బాగా మెచ్చుకోవాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోచ్ గ్యారీ కిరిస్టన్ మనకి 2011 వన్డే వరల్డ్ కప్ గెలిపించిన కోచ్ మాట. అందుకే ఈ మ్యాచ్లో మన టీమిండియా అగెనిస్ట్గా వాళ్ళ ఫీల్డ్ సెట్టింగ్ చాలా మంచిగా కనిపించింది. బట్ ఈ ఫస్ట్ వికెట్ పడినప్పటికీ మన టీమిండియా జోరేమీ తగ్గలేదు. ఆ తర్వాత తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పర్టికులర్గా ఇషాన్ కిషన్ మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు భయ్య. అసలు తన ఆడిన ఫస్ట్ 10 బాల్స్ చూసుకుంటే కొంతవరకు సైలెంట్గా కనిపించాడు. బట్ నెక్స్ట్ 10 బాల్స్ చూసుకుంటే మాత్రం ఒక రాక్షసుల్లో మారిపోయాడు. పర్టికులర్గా పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో చూసాం, మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్, వరుసగా 4 సిక్స్లు కొట్టాడు, అంటే ఒక బౌండరీ కొట్టాడు. సో దీంతో మన టీమిండియాకు పవర్ ప్లేలోనే చాలా పెద్ద స్టార్ట్ వచ్చింది. 86 పరుగులు చేశారు, అది కూడా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్స్లో మనకి పవర్ ప్లేస్లో ఇదే హైయెస్ట్ స్కోర్. ఇషాన్ కిషన్ అయితే తాను బ్యాటింగ్ చేసినంతసేపు క్రౌడ్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. 20 బాల్స్కి 50 కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా 24 బాల్స్కి 61 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. 8 ఓవర్లో ఇషాన్ కిషన్ వికెట్ ఎప్పుడైతే పడిందో ఆ తర్వాత నుంచి మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోయింది. మళ్ళీ హార్దిక్ పాండ్యా మరియు శివం దుబే జతగట్ట 15 ఓవర్ దగ్గర నుంచి కొంతవరకు యాక్సలరేట్ చేశారు. బట్ అంత ముందు చూసుకుంటే మన ఆల్రెడీ ఒక 6 ఓవర్స్ పాటు స్కోరింగ్ పెద్దగా పెరగలేదు. మిగిలిన నమీబియా స్పిన్నర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. ఎరాస్మస్ మరియు స్కాల్జ్ ఇద్దరు కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ కంగారు పెట్టారు. సో నిజానికి మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ అయితే స్పిన్నర్స్కు బాగా అనుకూలించింది. ఇన్ఫాక్ట్ మీరు సూర్యకుమార్ యాదవ్ వికెటే తీసుకోండి, ఆ బాల్ మామూలుగా టర్న్ అవ్వలేదు, అది కూడా ఒక ఆర్మ్ బాల్. జనరల్గా చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్మ్ బాల్ వేసినప్పుడు అది లోపలికి వెళ్తుంటుంది. బట్ సూర్యకుమార్ యాదవ్కి పడ్డ బాల్ బయటకు వచ్చింది, అది కూడా 4.3 degrees టర్న్ అయింది. సో దీంతో మన కెప్టెన్ కంప్లీట్లీ డిసీవ్ అయిపోయాడు. అంటే ఇక్కడ వికెట్ కీపర్ని కూడా మెచ్చుకోవాలి, చాలా క్విక్గా స్టంపింగ్ చేశాడు. రియాక్షన్ టైం కేవలం 1 సెకండ్ మాత్రమే. సో నార్మల్గా చూసుకుంటే సూర్య ఎక్కువగా స్టంప్ అవుట్ అవ్వడు. ఇన్ఫాక్ట్ తన కెరియర్లో ఇది కేవలం సెకండ్ టైం మాత్రమే. ప్రీవియస్గా ఐ థింక్ లాస్ట్ మంతే న్యూజిలాండ్ మీద అయ్యాడు అనుకుంటా. బట్ ఈ మ్యాచ్లో సూర్య స్కాల్ వేసిన యాంగిల్కి డిసీవ్ అయిపోయాడు. అండ్ ఈ బాల్ టర్న్ అయిన విధానం బట్టి మనకు అర్థమైపోయింది పిచ్ మీద స్పిన్నర్స్ ఖచ్చితంగా హెల్ప్ ఉందని చెప్పి. సో పిచ్ నుంచి వచ్చిన హెల్ప్ని అయితే నమీబియా స్పిన్నర్స్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 20 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా తన వేరియేషన్స్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా కన్ఫ్యూజ్ చేశాడు. అయితే ఇక్కడ వేరియేషన్ అంటే తన ఫింగర్స్తో చేసిన మ్యాజిక్ కాదు, తన బౌలింగ్ యాక్షన్తో చేసిన మ్యాజిక్. అంటే ఒక్కోసారి హై ఆర్మ్ బౌలింగ్ వేసేవాడు, మరోసారి సైడ్ ఆర్మ్ బౌలింగ్ వేసేవాడు, అండ్ ఇంకోసారి చూసుకుంటేనేమో పాపింగ్ క్రీజ్ దగ్గరికి రాకుండా వెనక నుంచి బౌలింగ్ చేసేవాడు. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూనే తిలక్ వర్మను అవుట్ చేశాడు. మెయిన్ అతను అవుట్ అయిన బాల్ చూసాం, ఆల్మోస్ట్ అంపైర్ దగ్గర నుండి బౌలింగ్ వేశాడు. సో యాక్చువల్గా బౌలర్ కావాలనుకుంటే ఇలా వికెట్ వెనకాల నుంచి బౌలింగ్ చేయొచ్చు, అంటే పాపింగ్ క్రీజ్ దగ్గరికి రాకుండా అలా వెనకాల నుండి బౌలింగ్ చేయొచ్చు. బట్ రూల్ ఏంటంటే బౌలర్ తను రొటేట్ చేసే బౌలింగ్ ఆర్మ్ అంపైర్కు ఖచ్చితంగా కనిపించాలి, అదర్వైజ్ ఆ బాల్ని డెడ్ బాల్గా ప్రకటిస్తారు. అది కూడా అంపైర్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్ల అంపైర్ ఫస్ట్ టైం ఎరాస్మస్ వికెట్ వెనకాల నుంచి బౌలింగ్ చేసినప్పుడు డెడ్ బాల్ ఇచ్చాడు. మెయిన్లీ బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ కంప్లీట్గా రెడీగా లేడని చెప్పి అందుకే డెడ్ బాల్ ఇచ్చారని చెప్పి కామెంటరీలో అన్నారు. అయితే నిజానికి అంపైర్ దీనికి ప్రిపేర్ అయ్యలేడు. అంటే ఎరాస్మస్ అలా బౌలింగ్ చేస్తాడని చెప్పి అంపైర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్ల అతని హ్యాండ్ మేబీ చూసి ఉండకపోవచ్చు.
సో మొత్తం మీద రాస్మస్ ఫస్ట్ టైం వికెట్ వెనకాల నుంచి బౌలింగ్ చేసినప్పుడు అంపైర్ డెడ్ బాల్ ఇచ్చాడు. బట్ ఇదేమీ రూల్స్కి అగెనిస్ట్ కాదు. అంటే బ్యాట్స్మెన్తో పాటు అంపైర్ కంఫర్టబుల్గా ఫీల్ అయితే లీగల్ బాల్. బట్ బ్యాట్స్మెన్ రెడీగా లేకపోయినా అలాగే అంపైర్ బౌలర్ యొక్క హ్యాండ్ చూడకపోయినా సరే డెడ్ బాల్ ఇస్తారు. అండ్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో అదే జరిగింది. ఎనివే ఎరాస్మస్ అయితే మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అలాగే దాంట్లో స్కాల్జ్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్యాండెంలో బౌలింగ్ చేసినప్పుడు మన టీమిండియా స్కోరింగ్ రేట్ చాలా దారుణంగా పడిపోయింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 250 కొట్టేస్తారేమో అనుకున్నాం. బట్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే ఓవర్ నెంబర్ 8 నుండి ఓవర్ నెంబర్ 14 వరకు చూసుకుంటే మన టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అలాగే స్కోరింగ్ రేట్ దారుణంగా తగ్గిపోయింది. అయితే ఇలాంటి టైంలో ది క్లచ్ గార్డ్ హార్దిక్ పాండ్యా ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ప్రొడ్యూస్ చేశాడు. స్టార్టింగ్లో కొంతవరకు టైం తీసుకుని బాల్ అటు ఇటు నాక్ చేస్తూ క్రీజ్లో తన ప్రజెన్స్ ఫీల్ అయ్యాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే అతను ఎక్స్ప్లోర్ అవడం చూసాం. మెయిలీ స్కాల్జ్ తన స్పెల్లో వేసిన చివరి ఓవర్లో చూసుకుంటే 24 పరుగులు పిండుకున్నాడు. సో ఓవర్ కారణంగానే మన టీమిండియాకి మళ్ళీ చాలా మంచి మొమెంటం దొరికింది. ఇన్ఫైట్ ఓవర్లో 2 భారీ సిక్సర్లు కూడా పడ్డాయి. ముందు శివం దుబే 107 మీటర్లు 6 కొట్టాడు. బట్ హార్దిక్ పాండ్యా దాని వెంటనే ఒక బాల్ అవతల దాటేశాడు. 109 మీటర్లు కొట్టాడు. సో ఇలా దుబే మరి హార్దిక్ పాండ్యా ఒకరితో ఒకరు పోటీపడి బ్యాటింగ్ చేశారు. బట్ హార్దిక్ పాండ్యా ఓవర్లో బ్లాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో కూడా తన మొమెంటంని కంటిన్యూ చేశాడు. నెక్స్ట్ ఓవర్లో కూడా 15 పరుగుల కంటే ఎక్కువ వచ్చాయి. సో ఇంత హార్దిక్ పాండ్యా తన 50 కంప్లీట్ చేశాడు. అండ్ మన టీమిండియా స్కోరింగ్ రేట్కి తిరిగి జీవం పోసాడు. మళ్ళీ మన టీమిండియా మళ్ళీ 230 to 240 వరకు కొట్టేలా కనిపించింది. బట్ అగైన్ మళ్ళీ డెత్ ఓవర్స్లో స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఎస్పెషల్లీ నమీబియా పేసర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. యార్కర్స్ ఎట్వెల్ ఎగ్జిక్యూట్ చేశారు. అది కూడా వైడ్ యార్కర్స్ బాగా వేయడం చూసాం. సో దీనివల్ల మళ్ళీ మన టీమిండియా మొమెంటం కోల్పోయింది. ఎట్ ది సేమ్ టైం 19 ఓవర్లు చూసుకుంటే మళ్ళీ ఎరాస్మస్ బౌలింగ్కి వచ్చాడు. అండ్ ఓవర్లో వరుసగా 3 వికెట్లు పడిపోయాయి. ముందు హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్కి 6 కొట్టినప్పటికీ నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. బౌండరీ లైన్ దగ్గర చాలా మంచి క్యాచ్ చూసాం. అంటే నెక్స్ట్ బాల్ చూసుకుంటే కంప్లీట్ మిక్సప్ జరిగింది. శివం దుబే రన్అట్ అయిపోయాడు. అంటే లాస్ట్ బాల్కి అక్షర్ పటేల్ ఎరాస్మస్ యొక్క సైడ్ బౌలింగ్కి కంప్లీట్లీ డిసీవ్ అయిపోయాడు. సో ఇలా మన టీమిండియా అయితే 19 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మన టీమ్ స్కోర్ కేవలం 209 పరుగుల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. పర్టికులర్గా రింకు సింగ్ మరోసారి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. 6 బాల్స్ ఆడితే 1 పరుగు మాత్రమే చేశాడు. మిగిలిన అతనికి టైమింగ్ అనేది అస్సలు కుదరట్లేదు. సో ఇలా డెత్ ఓవర్స్లో చూసుకుంటే మన టీమిండియా చాలా స్ట్రగుల్ అయింది. మనకి లాస్ట్ 4 ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. అలాగే వికెట్స్ చూసుకుంటే 5 వికెట్స్ పడిపోయాయి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఈజీగా 240 దాటాల్సిందే. బట్ ఏమైతే మనం నమీబియా టీంని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే డెత్ ఓవర్స్లో వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ బాగుంది. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు వాళ్ళ స్పిన్నర్స్ గేమ్ని బాగా కంట్రోల్ చేశారు. ఎస్పెషల్లీ ఎరాస్మస్ ఒక మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ స్పెల్ వేశాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను బౌలింగ్కి వచ్చి 4 ఓవర్లో 4 వికెట్లు చేస్తాడని చెప్పి. మెయిల్ అతను 19 ఓవర్ వేస్తాడని చెప్పి నేనైతే అనుకోలేదు. సో మొత్తం నమీబియా టీం అయితే మన టీమిండియా మొమెంటంకి బ్రేక్ వేసింది. అండ్ చేజింగ్లో వాళ్ళకి స్టార్ట్ చూసుకుని మంచిగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిల్ హర్షదీప్ సింగ్ని టార్గెట్ చేసి కొట్టారు. సో పాపులర్ నమీబియా టీం కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. 57 పరుగులు చేశారు. ఈవెన్ హర్షదీప్ సింగ్ జాన్ ఫ్రైలింగ్ వికెట్ తీసినప్పటికీ ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. వేరే హార్దిక్ పాండ్యా కొత్త బాల్తో మంచిగానే బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ రాలేదు. బట్ ఎనివే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి మొత్తం నమీబియా టీంని డిస్ట్రాయ్ చేశాడు. పర్టికులర్గా తను వేసిన ఫస్ట్ బాల్కి చూసాం వికెట్ పడిపోయింది. అది కూడా బాల్ లోపలికి టర్న్ అయింది. సో ఎప్పుడైతే మన స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఆపరేట్ చేయడం మొదలు పెట్టారో అక్కడ నుంచి నమీబియా టీం చాలా తడబడింది. వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. ఒక ఓవర్లో ఎరాస్మస్ అక్షర్ పటేల్ని టార్గెట్ చేశాడు. 2 సిక్స్లు కొట్టాడు. బట్ అగైన్ నెక్స్ట్ ఓవర్లో అతను బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి చూసుకుంటే నమీబియా టీం కుప్పకూలిపోయింది. జేజే స్మిత్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అక్రాస్ ది వికెట్ ఒక బిగ్ షాట్కి ప్రయత్నించాడు. బట్ అది కంప్లీట్లీ ఫెయిల్ అయింది. క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్కి వికెట్స్ పడ్డాయి. బుమ్రాకి వికెట్స్ పడ్డాయి. హార్దిక్ పాండ్యాకి 2 వికెట్స్ పడ్డాయి చివరిలో. ఈవెన్ శివం దుబే కూడా లాస్ట్లో ఒక వికెట్ తీశాడు. అది కూడా హిట్ వికెట్ రూపంలో వచ్చింది అతనికి. అసలు మొత్తం మీద పవర్ ప్లే అయిపోయిన తర్వాత మన టీమిండియా బౌలర్స్ చాలా మంచిగా కంబ్యాక్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ యొక్క నేచరే అలాంటిదని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో పేసర్స్ వేసినప్పుడు బాల్ అనేది బ్యాట్ మీద చాలా ఈజీగా వచ్చింది. దీనివల్ల రన్స్ వచ్చాయి. కానీ మిడిల్ ఓవర్స్లో బాల్ ఓల్డ్ అయిన తర్వాత గ్రిప్ అవడం మొదలైంది. అందుకే మన టీమిండియా వాళ్ళు సరిగ్గా రన్స్ కొట్టలేకపోయారు. అలాగే నమీబియా టీం చూసుకుంటే కంప్లీట్లీ ఫ్లాట్ అయిపోయింది. పైగా మన టీమిండియా బౌలర్స్ బాల్ ఓల్డ్ అయిన తర్వాత పేస్ వేరియేషన్ కూడా చాలా మంచిగా చేశారు. సో మన బౌలర్స్ అందరూ కూడా చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేసినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా 7 పరుగులు మాత్రం ఇచ్చాయి. అండ్ అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వేరే స్పేసర్స్లో చూసుకుంటే బుమ్రా మరి హార్దిక్ పాండ్యా ఇద్దరు ఫుల్ కోట వేస్తారు. అండ్ ఇద్దరు తక్కువ రన్స్ ఇచ్చారు అండ్ వికెట్లు కూడా తీసుకున్నారు. మళ్ళీ మన వాళ్ళ బౌలింగ్ ప్యాటర్న్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ని పక్కన పెడతారేమో అనిపిస్తుంది. అంటే పాకిస్తాన్కి అగైనెస్ట్గా మన వాళ్ళు ఆడబోయే కొలంబో పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. దీనివల్ల మన టీమిండియా ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకుంటారు. మోస్ట్ లైక్ హర్షదీప్ సింగ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతనికి ఒక ఓవర్ ఉన్నప్పటికీ డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా మరియు దూబే చేత వేయించారు. విచ్ మీన్స్ మన టీమిండియా పాకిస్తాన్తో మ్యాచ్ కోసం 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్కి 3 పెట్టుకోవచ్చు. హర్షదీప్ సింగ్ను డ్రాప్ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్లో స్పిన్నర్స్ నాపించి మరియు దుబే మరియు హార్దిక్ పాండ్యా చేత బౌలింగ్ చేయించారు. సో క్లియర్లీ నెక్స్ట్ మ్యాచ్ కోసం ఈ ప్రిపరేషన్ చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదర్వైజ్ వరుణ్ చక్రవర్తి తనకి మిగిలిన 2 ఓవర్స్ కూడా వేసి ఉంటే ఈజీగా 5 వచ్చేసేది. ఎనివే మన బౌలర్స్ అందరూ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్ ఒకటే రన్స్కి వెళ్ళాడు. బట్ మిగతా బౌలర్స్ యొక్క ఎకానమీ చూసుకుంటే ఎవరిది కూడా అబోవ్ 7 లేదు. అండ్ ఆల్సో మన వాళ్ళ ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్లో మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా జస్ప్రీత్ బుమ్రా డైవ్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి క్యాచ్ తీసుకుంటాడని చెప్పి. సో లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమ్ ఇండియాకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మెయిన్లీ మన బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. అఫ్కోర్స్ స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేకపోయారు.
బట్ అగైన్ పిచ్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్కి కాస్త అనుకూలించింది కాబట్టి తడబాటు కనిపించింది. బట్ ఎలా అని చెప్పి మన వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ఆడడం రాదనుకుంటే అది చాలా మూర్ఖత్వం అవుద్ది. ఎందుకంటే ఒక ఓవర్లో చూసాం హార్దిక్ పాండ్యా మరి శివం దుబే చెత్త కొట్టేశారు. సో మన వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ఆడటం వచ్చు, బట్ కాస్త టైం తీసుకుని ఆడారు. అలాగనే 300 కొట్టులని వచ్చామని ఆడుంటే మన టీమిండియా స్కోర్ 180 కూడా దాటి ఉండేది కాదు. సో యాక్చువల్లీ మన బ్యాట్స్మెన్ సిచ్యువేషన్ తగ్గట్టు మంచిగా రియాక్ట్ అయ్యారు. వికెట్లు పడినప్పుడు కొంతవరకు స్లో అయ్యారు అండ్ మన టీమిండియాకి కావాల్సింది ఇదే. బట్ డెఫినెట్లీ డెత్ ఓవర్స్లో మన టీమిండియా యొక్క బ్యాటింగ్ డిసప్పాయింట్మెంట్ అనుకున్న రీతిలో క్లిక్ అవ్వలేదు. ఎనివే పాకిస్తాన్తో మ్యాచ్ ముందు మన వాళ్ళకైతే చాలా మంచి గేమ్ పడింది, ఒక బిగ్ విక్టరీ కొట్టారు. చూడాలి మరి సండే రోజు మరో పసుకునైన పాకిస్తాన్ ఎలా వాయిస్తారనేది.